చర్మ సంబంధితమైనటువంటి ఈ సమస్య గురించి చాలా అపోహలు ఉన్నాయి. అయితే ఈ అపోహలన్నిటికీ క్లారిఫై చేయడానికి మన సుమన్ స్టూడియోలో విచ్చేశారు డాక్టర్ శిరీషా రెడ్డి, హోమియోపతి. సోరియాసిస్ సమస్య చాలా మంది బాధపడుతున్నారండి. మనం ముందుగా చెప్పుకున్నట్లు అప్పట్లో 100 మందిలో 10 మంది సఫర్ అయితే ఇప్పుడు 10 మందిలో ఖచ్చితంగా ఒకరు సఫర్ అవుతూ ఉంటారు. అసలు ఈ సోరియాసిస్ అంటే ఏంటంటారు? ఈ సోరియాసిస్ అనేది అన్ని ఓకే మేడం, ఒక చిన్న సందేహం ఏంటంటే ఇప్పుడు 30-40 ఇయర్స్ వరకు ఎవరైనా సరే మేల్ కానీ ఫిమేల్ కానీ బాగుంటారు, వాళ్ళకి ఏ సమస్య లేకుండా ఉంటుంది, చర్మ సమస్య కానీ ఆరోగ్య సమస్య కానీ. సడన్ గా వాళ్ళలో ఈ సోరియాసిస్ అంటే తెల్ల మచ్చలు అలాంటివి కనిపిస్తూ ఉంటాయి. మరి దానికి రీజన్ ఏంటంటారు? అసలు ఆ లక్షణాలు ఎలా కనిపిస్తాయి? సోరియాసిస్ అంటే ఇది అంటువ్యాధి కాదు, ఇది ఒక మరి ముఖ్యంగా హోమియోపతిలో అత్యాధునిక వైద్య చికిత్స సోరియాసిస్ కి సంబంధించి అందుబాటులో ఉందంటారా? ఆధునిక చికిత్స అంటే ఇంకా హోమియోలోనే మీకు అడ్వాన్స్డ్ మెడిసిన్స్ ఉన్నాయి. మరి లైఫ్ హోమియోపతి కంప్లీట్ కేర్ క్లినిక్లో సోరియాసిస్ సంబంధించి సమస్యతో బాధపడుతున్న పేషెంట్స్ తీసుకున్న చికిత్స ద్వారా అంటే వారు సర్వైవ్ అయిన శాతం ఎంత ఉందంట? 100% ఉంటుంది. విటిలిగోకి సోరియాసిస్ కి డిఫరెన్స్ రెండు ఒకటేనా లేకపోతే వేరు వేరా? సోరియాసిస్ విటిలిగో అనేది రెండు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గత కొన్నేళ్లుగా చూస్తే అంటే కొన్ని సంవత్సరాల కిందట చూస్తే చర్మ సమస్యలు చాలా తక్కువ ఉండేటువంటి, అందులో ముఖ్యంగా సోరియాసిస్ అనేది 100 మందిలో 10 మందికి ఉండేది. కానీ నేటి రోజుల్లో ప్రతి 10 మందిలో ఒకరు ఈ సోరియాసిస్ సమస్యతో బాధపడుతూ ఉన్నారు. అసలు ఎందుకు ఈ సోరియాసిస్ సమస్య దేని వల్ల వస్తుంది అంటే క్లైమేట్ వల్ల అని కొందరు అంటారు, కొంతమంది జెనెటిక్ ప్రాబ్లం వల్ల అని అంటారు, మరి కొంతమంది ఏయో ఇతర కారణాల వల్ల అంటే పోషక విలువలు తగ్గిపోయినప్పుడు శరీరంలో ఈ సోరియాసిస్ సమస్య వస్తుంది అని భయభ్రాంతులకు గురి చేస్తుంటారు. కానీ ఏదీహో చాలా అపోహలు ఈ సంబంధించిన చర్మ సంబంధితమైనటువంటి ఈ సమస్య గురించి చాలా అపోహలు ఉన్నాయి. అయితే ఈ అపోహలన్నిటికీ క్లారిఫై చేయడానికి మన సుమన్ స్టూడియోలో విచ్చేశారు డాక్టర్ శిరీషా రెడ్డి, హోమియోపతి, లైఫ్ హోమియోపతి కంప్లీట్ కేర్ క్లినిక్. హోమియోపతిలో సోరియాసిస్కి మంచి వైద్యం అందుబాటులో ఉంది, మంచి చికిత్స కూడా అందిస్తూ ఉన్నారు. దీనితో శాశ్వత నివారణ చర్యలు తీసుకోవచ్చు, సోరియాసిస్ సమస్యను పూర్తిగా అధిగమించవచ్చు అన్న భరోసా ఇస్తున్నారు డాక్టర్ శిరీషా రెడ్డి గారు. సో మరి వారిని అడిగి ఈ సోరియాసిస్ సంబంధించినటువంటి సమస్యలు ఏంటి, అసలు సోరియాసిస్ వ్యాధి ఎందుకు వస్తుంది తదితర విషయాల గురించి వారిని అడిగే మరి మాట్లాడదాం. ముందుగా మరి సుమన్ స్టూడియోకి వారిని ఆహ్వానిద్దాం. నమస్కారం అండి డాక్టర్ శిరీషా రెడ్డి గారు. డాక్టర్ పర్లా శిరీషా రెడ్డి, సో లైఫ్ హోమియోపతి కంప్లీట్ కేర్ క్లినిక్ గత కొన్ని సంవత్సరాలుగా కర్నూలు నగరంలో చాలా పేరు ప్రఖ్యాతులు పొందింది లైఫ్ హోమియోపతి. అంటే ఏ చిన్న సమస్య అయినా ఏ పెద్ద సమస్య అయినా లైఫ్ హోమియోపతి అనే పేరు మాత్రం ఖచ్చితంగా వినిపిస్తుంది. ఫస్ట్ దీని గురించి కొద్దిగా ఇంట్రడక్షన్ మనం మాట్లాడుకుని తర్వాత సబ్జెక్ట్లోకి వెళ్దాం. సో మరి ఎప్పుడు ఈ లైఫ్ హోమియోపతిని మీరు స్థాపించారు? 2012లో అండి. 2012లో స్టార్ట్ చేసినాము, ఇప్పటికి 15 ఇయర్స్ అయింది. చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాను క్లినిక్. మన హోమియోపతి ట్రీట్మెంట్ వల్ల కూడా చాలా మంది హ్యాపీగా ఉన్నారు. చాలా సక్సెస్ కేసెస్ ఉన్నాయి మన దగ్గర. అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు కూడా, ఇప్పుడు లేడీస్ ప్రాబ్లమ్స్కైనా హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానీ, పీసీఓడి కానీ, ఈ రెగ్యులర్ పీరియడ్స్ కానీ ఇలాంటి వాటికన్నిటి కూడా హోమియోపతిలో మంచి సొల్యూషన్ అనేది మీకు ఉంటుంది. అది క్రానిక్ డిసీజెస్ ఇట్లా స్కిన్ అలర్జీస్ కానీ, ఆస్తమా అలర్జీస్కి కానీ, ఇలాంటి వాటన్నిటికీ కూడా లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాలని భయపడుతుంటారు కదా చాలా మంది. అలా కాకుండా మనం హోమియోపతిలో అయితే పర్మనెంట్గా సొల్యూషన్ అనేది మీకు 100% ఉంటుంది. ఓకే, అంటే 15 ఇయర్స్ బ్యాక్ అని మీరు చెప్తున్నారు. అప్పటికి అంటే హోమియోపతికి కొంతమందే అడిక్ట్ అయిన వాళ్ళు చాలు, అతి కొద్ది మంది. మరి ఆ టైంలో ఇలా క్లినిక్ పెట్టి సక్సెస్ కాగలనా అన్న కాన్ఫిడెన్స్ అనేది మీకు ఎలా వచ్చింది, ఎవరిచ్చారు? అప్పటికి నేను 2007 నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. కాకపోతే కొంచెం చిన్న క్లినిక్తో స్టార్ట్ చేశాను. దాని తర్వాత కొంచెం బాగా కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత పెద్దగా ఒక కార్పొరేట్ లెవెల్లో క్లినిక్ పెట్టుకొని సక్సెస్ఫుల్గా రన్ చేస్తాను. అన్ని సక్సెస్ కేసెస్ ఉన్నాయి కాబట్టి నేను ఇంత డెవలప్ కాగలిగాను. ఓకే, అరే మరి ముఖ్యంగా అంటే హోమియోపతి అంటే చాలా చిన్న సమస్యలకు తొందరగా వచ్చేస్తారు, కానీ దీర్ఘకాలిక సమస్యలకు గురించి ఆలోచిస్తారు ప్రజలు కానీ పేషెంట్స్ కానీ. ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యల్లో
హోమియోపతి ఎక్కువగా ప్రిఫర్ చేసే వాళ్ళు ఏ సమస్య అంటారు ఇవే పేషెంట్స్? స్కిన్ కి సంబంధించినవి ఏవైనా సోరియాసిస్ కానీ, ఎగ్జిమా కానీ, డెర్మటైటిస్ కానీ, Okay. లైకన్ ప్లానస్ కానీ, ఇలాంటివన్నీ కూడా చాలా సంవత్సరాల నుంచి సఫర్ అవుతుంటారు. ఏదో టెంపరీగా ఆయింట్మెంట్స్ అవి అప్లై చేసుకుంటుంటారు, అప్పటికి తగ్గించుకుంటుంటారు, కానీ అది పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఉండదు దానికి. ఓకే. ఈ హోమియోపతిలో ఎలా అంటే అది రూట్ కాజ్ ఏంటి కనుక్కుంటాం ఫస్ట్. ఆ రూట్ కాజ్ నుంచి తీసేస్తాం కాబట్టి మనం హోమియోలో పర్మనెంట్ సొల్యూషన్ అనేది అన్ని క్రానిక్ డిసీజెస్కి డెఫినెట్గా ఉంటుంది. కాకపోతే కోర్స్, మనం చెప్పిన కోర్స్ అనేది రెగ్యులర్గా వాడాలి. కొంతమంది 15 days వాడి 1 month వాడి వదిలేస్తుంటారు. ఇవన్నీ చాలా సంవత్సరాల తరబడి సఫర్ అయ్యి ఉంటాయి క్రానిక్ డిసీజెస్ అంటే. దానికి కొద్దిగా సమయం ఎక్కువ పడుతుంది, కొద్దిగా ఓర్పు ఉండాలి. ఒక 1 year దాకానన్నా కంటిన్యూ చేసేటట్టుంటే వాళ్ళకి ప్రాబ్లం అనేది శాశ్వతంగా క్లియర్ చేయొచ్చు. ఓకే, ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్దాం మేడం. అసలు ఇప్పటి కాలంలో సోరియాసిస్ సమస్య చాలా మంది బాధపడుతున్నారంట. మనం ముందుగా చెప్పుకున్నట్లు అప్పట్లో 100 మందిలో 10 మంది సఫర్ అయితే ఇప్పుడు 10 మందిలో ఖచ్చితంగా ఒకటి సఫర్ అవుతూ ఉన్నారు. అసలు ఈ సోరియాసిస్ అంటే ఏంటంటారు? ఈ సోరియాసిస్ అనేది అన్ని చర్మ వ్యాధులు కూడా క్రానిక్గానే ఉంటాయి. కాకపోతే ఈ సోరియాసిస్ అనేది అత్యంత మొండి వ్యాధిగా చెప్తారు. అన్ని స్కిన్ డిసీజెస్లోకి అన్నిట్లోకి ఈ సోరియాసిస్ అనేది అత్యంత మొండి వ్యాధి. చాలా సంవత్సరాల తరబడి సఫర్ అవుతూ ఉంటారు. 15 years 20 years సఫర్ అయిన వాళ్ళు కూడా నా దగ్గరికి వస్తుంటారు. ఓకే. వీళ్ళంతా ఏంటంటే టెంపరీగా ఏదో ఒక ప్యాచ్ 2 ప్యాచ్లు వచ్చినప్పుడు ఏదో స్కిన్ అలర్జీ అని చెప్పేసి ఆయింట్మెంట్స్ అవి అప్లై చేస్తుంటారు, అప్పటికి తగ్గిందిలే అని వదిలేస్తుంటారు. తొందరగా రారనమాట హోమియోపతికి. అంతా అప్లై చేసుకొని అది సివియర్ అయిన తర్వాత ఆ కండిషన్లో డాక్టర్ని కన్సల్ట్ అవుతుంటారు. అప్పుడు కొంచెం టైం ఎక్కువ పడుతుంది వాళ్ళకి తగ్గడానికి. ఇనీషియల్ స్టేజ్లో వస్తే వాళ్ళకి 2-3 monthsలోనే చాలామంది సోరియాసిస్ పేషెంట్స్ 60 to 70% క్లియర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే. ఓకే మేడం, ఒక చిన్న సందేహం ఏంటంటే ఇప్పుడు 30-40 years వరకు ఎవరైనా సరే మేల్ కానీ ఫిమేల్ కానీ బాగుంటారు, వాళ్ళకి ఏ సమస్య లేకుండా ఉంటుంది, చర్మ సమస్య కానీ ఆరోగ్య సమస్య కానీ. సడన్గా వాళ్ళలో ఈ సోరియాసిస్ అంటే తెల్ల మచ్చలు అలాంటివి కనిపిస్తూ ఉంటాయి. మరి దానికి రీజన్ ఏంటంటారు? అసలు ఆ లక్షణాలు ఎలా కనిపిస్తాయి? సోరియాసిస్ అంటే ఇది అంటువ్యాధి కాదు, ఇది ఒక ఆటోఇమ్యూన్ వ్యాధి. ఆటోఇమ్యూన్ వ్యాధి అంటే మన దేహంలోని రక్షణ వ్యవస్థ మనకి ఫేవర్గా పనిచేయాలి. మనకి ఏదైనా బ్యాక్టీరియా వైరస్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా అటాక్ అయినప్పుడు మనకి దానికి అగైన్స్ మన బాడీకి ఫేవర్గా పనిచేయాలి. అలా కాకుండా మన బాడీకి రక్షణ వ్యవస్థ అనేది అగెన్స్ట్గా పనిచేసినప్పుడు ఈ సోరియాసిస్ లాంటి డిసీజెస్ వస్తాయి. దీన్ని ఆటోఇమ్యూన్ వ్యాధి అంటారు. మన దేహంలో జనరల్గా ప్రతి హెల్దీ పర్సన్లో ఈ చర్మ కణాలు అనేది పాతవి చనిపోవడం, కొత్తవి ఏర్పడడం అనేది 30 to 40 daysకి ఒకసారి జరుగుతుంది. కానీ ఈ సోరియాసిస్ ఉన్న పేషెంట్స్లో ఏమవుతుందంటే ఈ రక్షణ వ్యవస్థ అనేది సొంత కణాలపైన దాడి చేస్తుంది. అలాంటప్పుడు ఆ కణాలు వేగవంతంగా డెవలప్ అవుతాయి. అలాంటప్పుడు ఈ పొలుసులుగా రాలిపోతుంటుంది. చర్మం పైన ఎర్రటి మచ్చలు వచ్చి దానిపైన పొలుసుల్లాగా రాలిపోతుంటుంది. ఈ పాత కణాలన్నీ పొలుసులుగా రాలిపోతూ ఉంటాయి. అది వేగవంతంగా జరగడం వల్ల తొందరగా 2-3 daysకే ఇవి పాత కణాలన్నీ చనిపోవడం, కొత్త కణాలు పొలుసులుగా రాలిపోవడం అనేది జరుగుతుంది. ఇలాంటి కండిషన్లో విపరీతమైన దురద కూడా ఉంటుంది. కొంతమందికి క్రాక్స్ కూడా వచ్చి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. ఇలాంటివి సోరియాసిస్ లక్షణాలు. అంటే జనరల్గా మేడం ప్రస్తుత క్లైమేట్ వాతావరణ పరిస్థితులను బట్టి కూడా ఎక్కువ స్కిన్ సమస్యలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఎవరికి చూసినా కూడా ఇచ్చింగ్ అంటే చర్మం పైన దురద ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మరి అటువంటి వాళ్ళు కూడా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందంటారా? అలా ఏం లేదు. కొంతమందికి స్కిన్ అలర్జీ ఏదైనా కొంచెం ప్యాచ్ లాగా అట్లా కనపడినా కూడా కొంతమంది భయపడుతుంటారు సోరియాసిస్ అని. ఈ సోరియాసిస్ యొక్క ముఖ్య లక్షణం ఏమంటే ఎర్రగా మచ్చ ఏర్పడుతుంది, దానిపైన దురద ఉంటుంది, విపరీతమైన దురద ఉంటుంది, పొలుసుల్లాగా రాలిపోతుంది, థిక్గా ఉంటాయి క్రస్ట్, అట్లా పొలుసుల్లాగా రాలిపోతుంటుంది. అలాంటి దాన్ని మనము సోరియాసిస్ అంటాము. ఓకే, దురద వచ్చి పొట్టులాగా రాలిపోవడం, పొలుసులాగా రాలిపోతూ ఉంటే అది సోరియాసిస్ అంటాం. మనం భావించి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. దీంట్లో చాలా రకాలుగా ఉంటుంది. సోరియాసిస్ అనేది చాలా రకాలు ఉంటుంది. అందులో మొదటిది ప్లేక్ సోరియాసిస్. జనరల్ గా మనం క్లినిక్స్ లో చూసేది ప్లేక్ సోరియాసిస్. అంటే చర్మం పైన అక్కడక్కడ
ఎర్రని మచ్చల్లాగా రావడము, మోచేతుల పైన కానీ, చెస్ట్ పైన కానీ, కడుపు పైన కానీ, అట్లా వీపు పైన కానీ అట్లా మచ్చలు, ఎర్రని మచ్చలు రావడము, దానిపైన పొట్టులాగా రాలడము, ఇంకా కొంతమందికి క్రాక్స్ కూడా ఉంటాయి. అలాంటివి గమనిస్తుంటాం. దీన్ని ప్లేక్ సోరియాసిస్ అంటారు. రెండవది స్కాల్ప్ సోరియాసిస్. ఓకే, అంటే అది ఓన్లీ స్కాల్ప్ పైన మాత్రమే ఉంటుంది, ఇంకా స్ప్రెడ్ మొత్తం ఒళ్ళంతా స్ప్రెడ్ కాదు, ఓన్లీ స్కాల్ప్ వరకే ఉంటుంది. అది పొట్టులాగా రాలిపోతుంటుంది. కొంతమంది ఏం చేస్తారు, అది ఇది డాండ్రఫ్ అనుకొని కొంచెం అశ్రద్ధ చేస్తారు. కొన్ని రోజులు యాంటీ డాండ్రఫ్ షాంపూస్, అట్లాంటివి లోషన్స్ అవి ఇవి వాడుతుంటారు. అది తగ్గకపోగా ఇంకా ఎక్కువ అవుతుంది. కొన్ని బాగా సివియర్ అయిన తర్వాత అప్పుడు పెచ్చులాగా రాలిపోతున్నప్పుడు అప్పుడు వస్తారు డాక్టర్ దగ్గరికి. అలాంటప్పుడు కొంచెం టైం ఎక్కువ పడుతుంది. కాకపోతే మొత్తం క్లియర్ అయ్యేటట్టు మనం స్కాల్ప్ నుంచి మళ్ళీ బాడీ అంతా స్ప్రెడ్ కాకుండా ఉండేటట్లు హోమియో మెడిసిన్లో మందులు, చాలా మంచి మందులు ఉన్నాయి. అది లోపల నుంచి క్లియర్ చేయడం వల్ల ప్రాబ్లం అనేది అక్కడి నుంచి స్ప్రెడ్ కాకుండా చేయొచ్చు. ఇంకా స్కాల్ప్ కాకుండా నెక్స్ట్ గట్టేడ్ సోరియాసిస్ అని ఉంటుంది. గట్టేడ్ అంటే చిన్న చిన్న వాటర్ డ్రాప్స్ లాగా అక్కడక్కడ బాడీ అంతా కూడా వస్తుంటాయి. ఎక్కువగా చెస్ట్ పైన, బుడపల్లాగా వస్తాయి. బుడపల్లాగా కాదు, చిన్న వాటర్ డ్రాప్స్ అంత సైజులో ఎర్రటి మచ్చలు వస్తాయి. అలాంటివి మొత్తం ఒళ్ళంతా కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీన్ని గట్టేడ్ సోరియాసిస్ అంటారు. నెక్స్ట్ నెయిల్ సోరియాసిస్ అని ఒకటి ఉంటుంది. నెయిల్స్లో మాత్రమే కనపడుతుంది, అది బాడీ అంతా ఎక్కడా కనపడదు. నెయిల్స్ ఏమవుతాయంటే అది నెయిల్స్ పసుపు రంగులోకి మారడం కానీ, గోళ్ళు విరిగిపోవడం కానీ, గ్రోత్ సరిగ్గా లేకపోవడం కానీ అలాంటివన్నీ ఉంటాయి. చాలామంది దీన్ని కూడా గోరు చుట్టూ అనుకొని దాన్ని అశ్రద్ధ చేసి దానికి అనవసరమైన యాంటీబయాటిక్స్ వాడి దాన్ని టైం వేస్ట్ చేసుకుంటూ అలానే ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. అది ఇంకా నెక్స్ట్ అన్ని గోళ్లకు వ్యాపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు హోమియోలో ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఆ నెయిల్ సోరియాసిస్ని అక్కడితోనే ఆపేయచ్చు, మొత్తం ఒళ్ళంతా స్ప్రెడ్ కాకుండా చేయవచ్చు. కొంతమందికి పామార్ ప్లాంటార్ సోరియాసిస్ అంటారు. అది అరిచేతుల్లో, అరికాళ్ళలో మాత్రమే కనపడుతుంది. అంటే క్రాక్స్ లాగా ఉండడము, ఎర్రని మచ్చలు రావడం అరిచేతులు, అరికాళ్ళలో మాత్రమే. వాళ్ళకి వాష్ చేసుకున్నప్పుడు కూడా డిటర్జెంట్స్ అట్లాంటివి తగిలినప్పుడు కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు వాళ్ళు. అలాంటిది పామార్ ప్లాంటార్ సోరియాసిస్ అంటారు. దాన్ని కూడా మనము క్లినిక్స్లో ఎక్కువగా సర్వసాధారణంగా చూస్తుంటాము. అలాంటివి కూడా హోమియో మెడిసిన్తో మనము ప్రాబ్లమ్ అంతా క్లియర్ అయ్యేటట్టు చేయవచ్చు. ఓకే, సో ఇన్ని విధాలుగా సోరియాసిస్ వచ్చే అవకాశం ఉంది శరీరంలో. అది ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది అనేది కాకుండా ఈ శరీర భాగాల్లో ఈ విధంగా వస్తుంది అన్నారు. ఇక్కడ ఒక చిన్న సందేహం ఏంటంటే, మీరు స్కాల్ప్ సోరియాసిస్ అని చెప్పారు. జనరల్ గా అది ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. మామూలుగా చుండ్రు అనేది చాలా చాలా కామన్ పాయింట్. కొంతమందికి ఎక్కువ ఉంటుంది, కొంతమందికి డ్రై ఉంటుంది, కొంతమందికి ఆయిలీ చుండ్రు ఉంటుంది. మరి అది కనుక్కొని ఎలా, అంటే ఇంకొకసారి క్లారిఫైగా చెప్పగలరా, అది ఎలా కనుక్కోవాలి అసలు? జనరల్ డాండ్రఫ్ అంటే జస్ట్ పొడిలాగా రాలిపోతూ ఉంటుంది, అంత సివియర్ ఇచ్చింగ్ కూడా ఉండదు సోరియాసిస్లో ఉన్నంతగా. సోరియాసిస్లో ఎట్లంటే పెద్ద పెద్ద పెచ్చుల్లాగా రెడ్గా అయిపోయి పెద్ద పెద్ద పెచ్చుల్లాగా ఊడిపోతూ ఉంటుంది. ప్లస్ విపరీతమైన దురద ఉంటుంది, దాంట్లో హెయిర్ ఫాల్ విపరీతంగా ఉంటుంది. ఇలాంటివన్నీ కొంచెం సోరియాసిస్కి డాండ్రఫ్కి డిఫరెన్స్ కనుక్కోవాలి. మరి ముఖ్యంగా హోమియోపతిలో అత్యాధునిక వైద్య చికిత్స సోరియాసిస్కి సంబంధించి అందుబాటులో ఉందంటారా? ఆధునిక చికిత్స అంటే ఇంకా హోమియోలోనే మీకు అడ్వాన్స్డ్ మెడిసిన్స్ ఉన్నాయి. ఇంతకుముందు అందరికీ ఎలాంటి అపోహలు ఉంటాయంటే హోమియో స్లోగా తగ్గుతుంది, చాలా ఇయర్స్ పడుతుంది, ఇంకా కొంతమందికి అవగాహన లేక హోమియోలో ట్రీట్మెంట్ ఉందా లేదా అని కూడా అనుకుంటుంటారు. అలాంటిది ఏం లేదు. లైఫ్ హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయి. దీంట్లో ఎట్లా అంటే అడ్వాన్స్డ్ మెడిసిన్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు హోమియో మెడిసిన్స్లో. ఈ అడ్వాన్స్డ్ మెథడ్ అనేది ఉంటుంది, జీసీఎస్ మెథడ్ అని ఫాలో అవుతాం. ఈ జీసీఎస్ మెథడ్ అంటే జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమం అంటారు. దీంట్లో ఎలా అంటే మనం రూట్ కాజ్ ఏంటో కనుక్కుంటాం ఫస్ట్. వాళ్ళకి సోరియాసిస్ అనేది మానసిక రుగ్మతకి సంబంధించింది. వాళ్ళలో ఏంటి ప్రాబ్లమ్, ఎందుకు మానసికంగా ఒత్తిడి ఫీల్ అవుతున్నారు, వాళ్ళకి కొంతమందికి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండొచ్చు, కొంతమందికి ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఎవరికైనా ఏ ప్రాబ్లం ఉంది అని కనుక్కొని దాని నుంచి ఏ దానికి ఎట్లా వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు అని దాన్ని కనుక్కొని మనము ఆ రూట్ కాజ్ని తీసేసే విధంగా మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. అలాంటప్పుడు ప్రాబ్లం అనేది శాశ్వతంగా క్లియర్ చేయవచ్చు. అంటే పూర్తిగా దాన్ని నివారించగలిగే పూర్తిగా నివారించవచ్చు.
అంటే ఇక అది extend 90-95% ఖచ్చితంగా క్లియర్ చేయవచ్చు హోమియోపతితో. వాళ్ళు ఎర్లీ స్టేజ్లో వస్తే 2-3 monthsలోనే చాలా మందికి 70% దాకా తగ్గిన కేసెస్ నా దగ్గర చాలా ఉన్నాయి. ఓకే, అంటే చికిత్స ట్రీట్మెంట్ పీరియడ్ గురించి చెప్పారు మీరు. ఇది ఇంకా ఈ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుందండి? టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ హోమియోపతిలో ఇప్పుడు అంటే మెడిసిన్స్ జస్ట్ మేము కేస్ టేకింగే ఎక్కువ ఉంటుంది హోమియోపతిలో. జనరల్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తాము, ఇట్లా ప్యాచెస్ లాగా కనపడుతుంది, పొట్టులాగా కనపడుతుంది. ఇంకా నెక్స్ట్ అంత కేస్ హిస్టరీ, డీటెయిల్డ్ కేస్ హిస్టరీ తీసుకుంటాం. వాళ్ళ చైల్డ్హుడ్ నుంచి ఇప్పటి వరకు మొత్తం కేస్ హిస్టరీ తీసుకొని వాళ్ళకి ఏమైనా సప్రెషన్స్ ఉన్నాయా, చిన్నప్పుడు ఏమన్నా ఎక్కువ మెడికేషన్స్ తీసుకున్నారా దేనికన్నా, అవి ఏమైనా సప్రెస్ అయ్యి ఈ స్కిన్ పైన సైడ్ ఎఫెక్ట్స్ లాగా వచ్చిందా, అలాంటివన్నీ. కొంతమందికి అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఉంటాయి, అంటే అసోసియేటెడ్ డిసీజెస్ ఉంటాయి. కొంతమందికి థైరాయిడ్తో కలిసి ఉంటుంది, కొంతమందికి షుగర్తో కలిసి ఉంటుంది, కొంతమందికి ఇంకా వేరే పీసీఓడితో కలిసి ఉంటుంది. అలా కొంతమందికి కొన్ని అసోసియేటెడ్ డిసీజెస్ ఉంటాయి కదా, రెండిటికి కలిపి మనము కేస్ హిస్టరీ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ టెన్షన్స్ ఏంటి, స్ట్రెస్ ఏంటి, వాళ్ళు దేనికి స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, శారీరక లక్షణాలు తీసుకుంటాము, మానసిక లక్షణాలు తీసుకుంటాము. అలాంటప్పుడు మొత్తం ఈ మెథడ్లో కేస్ టేకింగ్ తీసుకోవడం వల్ల వాళ్ళ హిస్టరీ అంతా తెలుసుకొని డీటెయిల్గా దేని నుంచి వచ్చింది, రూట్ కాజ్ ఏంటో కనుక్కొని అప్పుడు దాని ద్వారా మెడిసిన్ ఇవ్వడం వల్ల ప్రాబ్లం అనేది తొందరగా క్లియర్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే, ఇక్కడ ఒక చిన్న డౌట్ మేడం. మామూలుగా చికిత్స కంటే నివారణ చర్య ప్రధానము అని అంటుంటారు కదా. ఇప్పుడు ఒక పేషెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు వారి కేస్ హిస్టరీ అంతా స్టడీ చేసినప్పుడు వారి ఫ్యామిలీలో జెనెటిక్ ద్వారా వచ్చిందని మీరు నిర్ధారణ చేసుకున్నప్పుడు మరి మిగతా రిమైనింగ్ వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ కూడా ట్రీట్మెంట్ ముందుగానే ఇచ్చే అవకాశం ఉందంటారా, అవసరం లేదంటారా? ఇప్పుడు జెనెటికల్గా ఉంది అంటే కొంతమందికి చిన్నపిల్లల్లో కూడా కనపడుతూ ఉంటుంది. వాళ్ళ పిల్లల్ని ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్కి ఉందనుకోండి సోరియాసిస్, వాళ్ళకి ముందుగానే చెప్తాం మీ పిల్లలకు వచ్చే అవకాశం ఉంది, మీ పిల్లల్లో ఏదన్నా కొంచెం తేడా కనపడినా వెంటనే తీసుకురండి, స్టార్టింగ్లోనే క్లియర్ చేసుకుంటే ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతుంది. ఇంకా వాళ్ళకి ఫుడ్, చిన్నపిల్లలు అయితే వాళ్ళకి ఫుడ్ కూడా జంక్ ఫుడ్ అట్లాంటివి ఇవ్వకుండా హోమ్ మేడ్ ఫుడ్ తీసుకోవడము, వాళ్ళకి ఇమ్యూనిటీకి సంబంధించిన ఫుడ్స్ ఇవ్వడము, అలాంటివి కొన్ని జాగ్రత్తలు తీసుకోమని పేరెంట్స్కి ముందుగానే చెప్తాం. ముఖ్యంగా సోరియాసిస్ సమస్యకు సంబంధించి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు హోమియోపతిలో, మరి వాళ్ళు ఆహార విషయంలో ఎటువంటి నియమాలు పాటించాలి, ఏదైనా అవసరం ఉందంటారు? ఈ డైట్ అనేది సోరియాసిస్లో చాలా ఇంపార్టెంట్. ఉట్టి మెడిసిన్స్తోనే తగ్గాలని ప్రయత్నం చేయకూడదు. ఓకే, కంపల్సరీ డైట్ కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు దాంట్లో సోరియాసిస్లో ఎలా ఉంటుంది, ఇమ్యూనిటీ అనేది చాలా వీక్ అయిపోయి ఉంటుంది. ఆ ఇమ్యూనిటీని డెవలప్ చేసుకోవాలి అంటే ఇమ్యూనిటీ డెవలప్ కావడానికి కావాల్సిన ఇమ్యూనిటీ బూస్టర్స్ అంటే ఈ ఫుడ్లో హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. ఎలా అంటే ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ, పండ్లు డైలీ లైఫ్లో డైలీ మనం తినే ఆహారంలో ఒక 2-3 రకాల ఫ్రూట్స్ అన్న ఉండేటట్టు చూసుకోవాలి. ఇంకా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్ కానీ, నట్స్ కానీ, జింక్ ఉన్నవి, ఇట్లా జింక్ ఎక్కువగా ఉన్నవి నట్స్, ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాలి. అంటే నాన్ వెజ్ తీసుకునే వాళ్ళు కొంతమందికి ఇట్లా నాన్ వెజ్ తీసుకున్నప్పుడు ట్రిగ్గర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాని నుంచి వస్తుందని చెప్పలేము సోరియాసిస్. ఓకే, కొంతమందికి అది సోరియాసిస్ ఉన్నప్పుడు ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది అవి తీసుకున్నప్పుడు. అది కొద్ది రోజులు మెడిసిన్ సెట్ అయ్యే వరకు కొద్ది రోజులు అవాయిడ్ చేయండి, దాని తర్వాత తీసుకున్నా మీకేం ప్రాబ్లం లేదని చెప్తాం. సో ఆహార నియమాలు ఇలా మంచి ప్రోటీన్ ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి. మనం తినే ఆహారంలో మనం ఏం పోషక విలువలు ఉన్నాయి, ఏవి తింటే ఏవి వస్తున్నాయి అనేది చూసుకొని తింటే మనకి ట్రీట్మెంట్కి అది సపోర్టింగ్గా ఉంటుంది డైట్ కూడా. మరి లైఫ్ హోమియోపతి కంప్లీట్ కేర్ క్లినిక్లో సోరియాసిస్ వ్యాధి సంబంధించి సమస్యతో బాధపడుతున్న పేషెంట్స్ తీసుకున్న చికిత్స ద్వారా అంటే వారు సర్వైవ్ అయిన శాతం ఎంత ఉందంటారు? 100% ఉంటుంది. అంటే మీ పేషెంట్స్ లో ఎంతమంది సక్సెస్? పేషెంట్స్ లో చాలా సక్సెస్ కేసెస్ ఉన్నాయి. నా దగ్గర 100 పేషెంట్స్ వస్తే దాంట్లో 95% సక్సెస్ కేసెసే ఉన్నాయి. వాళ్ళు కొద్దిగా ముందుగా రావాలి. ఏమంటే వ్యాధి ముదిరిన తర్వాత కాకుండా ముందుగా వస్తే 1-2 బ్యాచ్లు ఉన్నప్పుడే వస్తే మనం 2-3 monthsలోనే వాళ్ళకు 70% దాకా తగ్గించే ఛాన్స్ ఉంటుంది. ఇంకా సివియర్ అయిపోయిన తర్వాత వస్తే కొంచెం టైం పడుతుంది, కాకపోతే కొంచెం ఓర్పు ఉండాలి. ఒక 2-3 years దాకా టైం ఎక్కితే తీసుకుంటుంది. ఎక్కువ మొత్తం ఒళ్ళంతా వ్యాపించిన తర్వాత వచ్చిన వాళ్ళకు
2-3 years టైం అయితే పడుతుంది. ఓహో, అంటే ఇక్కడ నివారణ అంటే ఐ మీన్ కంప్లీట్గా చికిత్స అంది వాళ్ళు కంప్లీట్గా ఆ సమస్య నుండి బయటపడ్డారు అంటే ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ శరీరం పైన మచ్చలు ఉంటాయి కదా మేడం, ఆ మచ్చలు పూర్తిగా శరీరం రంగులోకి ఒరిజినల్గా శరీరం రంగులోకి వస్తుందంట? ఖచ్చితంగా పోతుంది మొత్తం. అంటే కొంతమంది అయితే తీసుకుంటారు కానీ మధ్యలో స్టాప్ చేస్తుంటారు. వేరే అదర్ మెడికేషన్స్లో ఎలా ఉంటుంది, అప్లై చేసుకున్న తర్వాత ఆయింట్మెంట్స్, స్టిరాయిడ్ ఆయింట్మెంట్స్ అవి అప్లై చేస్తూ ఉంటారు. వేరే అదర్ ట్రీట్మెంట్స్లో స్టిరాయిడ్స్ తప్ప వేరే మార్గం లేదు. స్టిరాయిడ్ ఆయింట్మెంట్స్ అప్లై చేస్తుంటారు. అప్లై చేసినంత వరకు తగ్గుతుంది ప్రాబ్లం, కానీ అవి స్టాప్ చేయగానే మళ్ళీ ప్రాబ్లం ఇంకా ఎక్కువగా ప్రొలిఫరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలా హోమియోపతిలో అయితే అలా ఉండదు. ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అది ట్రీట్మెంట్ మధ్యలో ఆపేసినా కూడా అక్కడికే ఉంటుంది, కానీ ఎంతవరకు తగ్గిందో అంతవరకే ఉంటుంది, కానీ మళ్ళీ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉండదు. ప్లస్ రియాకరెన్స్ అనేది ఉండదు. ఒకసారి తగ్గిన తర్వాత మళ్ళీ రియాకరెన్స్ అనేది ఉండదు. మేడం, విటిలిగోకి సోరియాసిస్కి ఆ డిఫరెన్స్ రెండు ఒకటేనా లేకపోతే వేరు వేరా? సోరియాసిస్, విటిలిగో అనేది రెండు ఆటో ఇమ్యూన్ డిసీజెస్, కాకపోతే రెండిటికి డిఫరెన్స్ ఉంటుంది. విటిలిగో అంటే మెలనిన్ డిస్ట్రాక్షన్ అయిపోయి స్కిన్ పైన తెల్లని మచ్చలు ఏర్పడతాయి. ఇర్రెగ్యులర్ తెల్లని ప్యాచ్ ఏర్పడి దానిపైన బ్రౌనిష్ కలర్లో స్పాట్స్ ఏర్పడతాయి. దాన్ని విటిలిగో అంటారు. సోరియాసిస్లో ఎట్లా అంటే పొలుసులుగా రాలిపోతుంటుంది. విటిలిగోలో అలా ఉండదు. ఓన్లీ వైట్ ప్యాచ్ ఉంటుంది, దానిపైన బ్రౌనిష్ కలర్లో స్పాట్స్ ఉంటాయి. ఈ మెలనిన్ పిగ్మెంట్ అనేది డిస్ట్రాక్షన్ అయిపోవడం వల్ల అది వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రెండు కూడా ఆటో ఇమ్యూన్ వ్యాధులే. రెండిటికి కారణాలంటే మానసిక ఒత్తిడి, ఇవే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండడము, నిద్ర సరిగ్గా లేకపోవడము. కొంతమందికి నిద్రలేమి ఉన్న వాళ్ళకు కూడా ఈ విటిలిగో వచ్చే ఛాన్స్ ఉంటుంది, సోరియాసిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా విటిలిగోలో కూడా కొన్ని రకాలు ఉంటాయి. అంటే ఫోకలైజ్డ్ ఉంటుంది, జనరలైజ్డ్ ఉంటుంది. జనరల్గా మన క్లినిక్లో చూసేవి జనరలైజ్డ్ విటిలిగో చూస్తుంటాం. ఫోకలైజ్డ్ అంటే ఓన్లీ ఒక ఏరియాలో కొన్ని ఏరియాస్లో చిన్న చిన్న వైట్ స్పాట్స్ ఒకటో రెండో అక్కడక్కడ ఉంటాయి, కానీ అవి స్ప్రెడ్ కావు, బాడీ అంతా స్ప్రెడ్ కావు, ఎప్పటికీ స్ప్రెడ్ కావు అవి. అట్లా అది ఏజ్తో పాటు వస్తుంది కొంతమంది, దాంతో అంత ప్రాబ్లం ఉండదు. ఈ జనరలైజ్డ్ విటిలిగో అంటే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది, మొత్తం ఒళ్ళంతా స్ప్రెడ్ అయిపోతుంది. కొంతమందికి మూతి చుట్టూ, ఇట్లా మౌత్ చుట్టూ వస్తుంటుంది, కొంతమందికి ఐ ల్యాషెస్ దగ్గర వస్తుంటుంది, ఇంకా నేజల్ ఫోల్డ్స్ దగ్గర వస్తుంటుంది. అది మెల్లమెల్లగా మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో మరి ఈ బొల్లి మచ్చలకు సంబంధించి వస్తే ఈ సమస్య కూడా ఎక్కువగా శరీరం యొక్క వ్యాధి నిరోధక శక్తి మీద ఆధారపడి ఉంటుంది, జీన్స్ మీదనే ఉంటుంది. ప్లస్ స్ట్రెస్ వల్ల కూడా ఎక్కువ వస్తుంది. అంటే సోరియాసిస్ ఎలా ఉంటుందో ఇది కూడా అలా కారణాలు అలాగే ఉంటాయి. మరి చికిత్సకు వచ్చేస్తే డిఫరెన్స్ ఎలా? చికిత్సకి అదే 1-2 ప్యాచ్లు, చిన్న ప్యాచ్లు స్టార్ట్ కాగానే మనము హోమియోకి వచ్చినట్లయితే ఖచ్చితంగా అది స్ప్రెడ్ కాకుండా, కానీ దానికి కూడా 1 year టైం పడుతుంది. 1-2 ప్యాచ్లకే 1 year టైం పడుతుంది. అంటే మొత్తం ఒళ్ళంతా స్ప్రెడ్ అయ్యి వచ్చిన వాళ్ళకి మాత్రం చాలా సంవత్సరాలు టైం పట్టే అవకాశం ఉంటుంది. అది చిన్న ప్యాచ్గా ఉన్నప్పుడు హోమియోపతి తీసుకుంటే 100% ఆ ప్యాచ్ని మళ్ళీ నార్మల్ స్కిన్ వచ్చేటట్టు మనం క్లియర్ చేయవచ్చు. అంటే మేము చాలా మందిలో గమనిస్తూ ఉంటాం, మనం చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో వాళ్ళు కొద్దిగా ఉన్న టైంలోనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పటికీ అంటే అది ఏ ట్రీట్మెంట్ అనేది నాకు తెలియదు, అవుట్ ఆఫ్ క్వశ్చన్. అది హోమియోపతి కావచ్చు, ఇంకోటి కావచ్చు, కానీ అది బాగా స్ప్రెడ్ అయిపోతూనే ఉంటుంది. వాళ్ళ సంవత్సరాలు ఎదురు ట్రీట్మెంట్ తీసుకుంటున్నా కూడా. అంటే వాళ్ళ రూట్ కాజ్ ఏంటి అనేది తీసేయాలి. అది కేసు డీటెయిల్ గా కేస్ హిస్టరీ తీసుకుని దాని రూట్ కాజ్ ఏంటి కనుక్కొని వాళ్ళకి ఏంటి ప్రాబ్లం, ఎందువల్ల అది స్ప్రెడ్ అవుతుంది అని ఒక డీటెయిల్ కేస్ హిస్టరీ మనం ఒక 1 hour దాకా కేస్ హిస్టరీ తీసుకుంటాం హోమియో క్లినిక్స్లో. అట్లా డీటెయిల్ కేస్ హిస్టరీ తీసుకున్నప్పుడే వాళ్ళ రూట్ కాజ్ ఏంటి, ఎందుకు వస్తుంది అది అనేది కనుక్కుంటాం ఫస్ట్. అది కనుక్కొని దాన్ని తగ్గించే విధంగా మనము ట్రీట్ చేయడం వల్ల అది స్ప్రెడ్ కాకుండా ఆపొచ్చు. సో ఇది మొత్తానికి బొల్లి అయినా కూడా సోరియాసిస్ అయినా కూడా చర్మ సంబంధిత సమస్య. మరి ముఖ్యంగా మనకు వచ్చే సీజన్స్, రైనీ సీజన్, వింటర్ సీజన్, సమ్మరు, ఇలా ఈ సీజన్స్ కి సంబంధించి వాళ్ళ యొక్క సమస్య పెరుగుతూ ఉండడం కానీ లేకపోతే తటస్థంగా ఉండడం కానీ అంటే సీజన్ మీద ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. వింటర్ సీజన్ లో సోరియాసిస్ అనేది ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వాటర్ తక్కువగా తీసుకుంటారు, దాహం తక్కువగా ఉంటది వింటర్లో.
అలాంటప్పుడు వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల తేమ శాతం తగ్గిపోతుంది బాడీలో. అలాంటప్పుడు ఈ సోరియాసిస్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే వాటర్ ఎక్కువగా తీసుకోమని మనం అడ్వైస్ చేయాలి. 3 to 4 లీటర్స్ అన్నా ఖచ్చితంగా తీసుకోవాలని. వింటర్లో కూడా ఖచ్చితంగా వాళ్ళు హైడ్రేటెడ్గా, ఖచ్చితంగా మాయిశ్చరైజర్స్, ఏమన్నా స్కిన్ కూడా డ్రై కాకుండా మాయిశ్చరైజర్స్, ఈ పెట్రోలియం జెల్లీ కానీ, జనరల్ కోకోనట్ ఆయిల్ కానీ అట్లాంటివి అప్లై చేసుకుంటూ మాయిశ్చరైజ్ చేసుకుంటూ ఉండాలి స్కిన్ని. లేదంటే వింటర్లో ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది బొల్లి మచ్చలు అయితే సమ్మర్లో ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. హాట్ ఫ్లెషెస్ వల్ల, దీనివల్ల యూవీ రేస్ వల్ల ఎక్కువ ఎండకి ఎక్స్పోజ్ అయినప్పుడు సమ్మర్లో ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇట్లా సీజనల్ సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటే దాన్ని పెరగకుండా చూసుకోవచ్చు. వన్ మోర్ క్వశ్చన్ మేడం, ఏంటంటే సోరియాటిక్ ఆర్థరైటిస్ అని ఈ మధ్యన ఎక్కువగా వింటున్నాం. అంటే సోరియాసిస్ తో బాధపడే వారికి ఈ ఆర్థరైటిస్ సమస్య ఎక్కువగా వస్తుంది అని అంటూ ఉంటారు. ఇది ఎంత మటుకు నిజం అంటారు? సోరియాసిస్ స్టార్టింగ్ రాగానే అందరూ వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. ఫస్ట్ 1-2 ప్యాచ్లు కనబడితే ఏదో స్కిన్ అలర్జీ అనుకుని దానిపైన ఆయింట్మెంట్స్ అవి అప్లై చేస్తూ ఉంటారు. ఈ ఆయింట్మెంట్స్ అప్లై చేయడం వల్ల కొన్ని సంవత్సరాలు అలాగే అప్లై చేస్తూ ఉంటారు. అది డీప్ లేయర్కి వెళ్ళిపోతుంది. డీప్ లేయర్కి వెళ్ళిపోయి ఈ మజిల్స్ పైన, జాయింట్స్ పైన ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బోన్స్ పైన, మజిల్స్ పైన ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాంటప్పుడు ఈ కీళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతాయి. ఎలా అంటే ఫింగర్ జాయింట్స్లో ఫస్ట్ స్టార్ట్ అవుతాయి, తర్వాత మణికట్టు జాయింట్స్లో, అట్లా స్మాల్ జాయింట్స్ అన్నీ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఆ జాయింట్స్లో స్టిఫ్ అయిపోతాయి. కొంతమంది కదలలేని పరిస్థితికి వస్తారు, కొంతమంది నడవడానికి కూడా ఇబ్బంది పడతారు, ఏదైనా చేతితో పట్టుకోవడానికి కూడా, బరువు పట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడతారు. అట్లా స్టిఫ్నెస్ అయిపోయి ఈ జాయింట్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే స్టార్టింగ్లోనే మనం ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ వల్ల యూజ్ ఏమి ఉండదు, ఇంకా డీప్గా వెళ్ళిపోతుంది. కానీ ఆ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ కాకుండా ఇంటర్నల్గా మెడిసిన్ ఏంటి, రూట్ కాజ్ ఏంటో కనుక్కొని దాని నుంచి ట్రీట్ చేసుకుంటూ పోతే ప్రాబ్లం అనేది ఇట్లా అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్ళకుండా స్టార్టింగ్లోనే. సో పైపూత మందు వల్ల కేవలం ఒక చర్మ సమస్యలు ఇంకా పెరుగుతాయి అనుకుంటాం, కానీ ఆర్థరైటిస్ ప్రాబ్లం వస్తుందన్నది నిజంగా చాలా కొత్త విషయం అన్నమాట. అంటే జనరల్గా మీరు ట్రీట్మెంట్, హోమియోపతిలో ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు పిల్స్ తో పాటు పైపూత అంటే ఆయింట్మెంట్స్ కూడా మీరు ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా? ఆయింట్మెంట్స్ ఏమి ఉండవు హోమియోపతిలో, ఆయింట్మెంట్స్ ఏమి ఉండవు. ఓకే, బయట దొరికినా కూడా అవి దాంతో పెద్ద రిజల్ట్ అయితే ఉండదు. ఓన్లీ పిల్స్ ద్వారానే సరే సోరియాసిస్ అయినా ఓన్లీ ఇంటర్నల్ మెడిసిన్ తోనే అది హోమియోపతిలో సోరియాసిస్ తగ్గుతుంది. డాక్టర్ పర్లా శిరీష రెడ్డి మేడం గారు, ముఖ్యంగా ఇప్పుడు మనకి ఎక్కువగా సమ్మర్ అంటే మనం వేడిలోనే ఉంటాం మన క్లైమేట్, కానీ సమ్మర్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతలు ఉండడంతో ఇంకా చర్మ సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా. మరి ఈ సమయంలో ఏ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది? వాటికి హోమియోపతిలో ఏ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? హోమియోపతిలో సోరియాసిస్ కనే కాదు, అన్ని రకాల చర్మ వ్యాధులకు కూడా కొంతమందికి డెర్మటైటిస్ అని ఉంటుంది, కొంతమందికి ఎగ్జిమా అని ఉంటుంది, కొంతమందికి అలోపేషియా కూడా ప్రాబ్లం ఉంటుంది. అలోపేషియాతో కూడా ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా అలోపేషియా వచ్చిందని వస్తుంటారు నా దగ్గరికి. ఆ ప్యాచెస్ అన్నీ కవర్ అయిపోయేటట్టు మనము ఖచ్చితంగా అలోపేషియా కూడా 100% మెడిసిన్ హోమియోపతిలో ఉంటుంది. ఇంకా మిగతా వాటికి అన్నిటికీ కూడా, అన్ని చర్మ వ్యాధులకు, ఇంకా వాట్స్, ఈ పులిపిర్లు అట్లాంటివి కూడా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు కాన్స్ కానీ, ఆనెలు కానీ, పులిపిర్లు కానీ అలాంటివి కూడా క్లియర్ అయ్యేటట్టు మనం మెడిసిన్ ఇవ్వచ్చు. సో అన్ని సమస్యలకు మనకు హోమియోపతిలో అన్ని చికిత్సలకు అందుబాటులో ఉంది, అన్నిటికీ అందుబాటులో ఉంటుంది. సో ముఖ్యంగా సోరియాసిస్ మీరు చెప్పారు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇది కాకుండా ఇంకా అదర్ దెన్ దిస్ ట్రీట్మెంట్స్ ఇంకా అడ్వాన్స్డ్ గా అందుబాటులో ఏమున్నాయంటారు హోమియోపతిలో? అన్ని క్రానిక్ డిసీజెస్కి, ఇప్పుడు ఆస్తమా అలర్జీ ఉందనుకోండి, అలాంటివి కూడా లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడుతుంటారు చాలామంది. అలా కాకుండా మనము హోమియోపతిలో ఒక కొన్ని నెలలు రెగ్యులర్గా తీసుకున్నట్లయితే ఈ అలర్జీ ఆస్తమాలు కూడా ఇన్హేలర్స్ అవన్నీ వాడే అవసరం లేకుండా పర్మనెంట్గా క్లియర్ చేయవచ్చు. ఇంకా కిడ్నీ స్టోన్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఇలాంటివి కూడా మనము సర్జరీ అవసరం లేకుండా హోమియోతో క్లియర్ చేయవచ్చు, కరిగిపోయేలాగా ఇవ్వచ్చు. ఇంకా లేడీస్కి సంబంధించి ఎండోమెట్రియాసిస్ కానీ, అడినోమయోసిస్ కానీ, పీసీఓడి కానీ, ఇలాంటివి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా హోమియోలో 100% క్లియర్ చేయవచ్చు.
ఫైనల్ క్వశ్చన్ మేడం గారు, మరొక్కసారి ఈ సోరియాసిస్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న అంటే ఎస్పెషల్లీ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషెంట్స్ ఆహార నియమాలు ఏ విధంగా పాటించాలి ఒక్కసారి క్లారిఫై. సోరియాసిస్ ఉన్న పేషెంట్స్ మన మామూలుగా ట్రీట్మెంట్ ఒకటే కాకుండా ఆహార నియమాలు కూడా చాలా ఇంపార్టెంట్, లైఫ్ స్టైల్ కూడా చాలా ఇంపార్టెంట్. జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. వాళ్ళకి స్ట్రెస్ లేకుండా మానసిక రుగ్మతలు ఏమైనా ఉంటే, మానసిక స్ట్రెస్ అనేది ఉంటే స్ట్రెస్ లెవెల్స్ని పాజిటివ్ ఆలోచనలు పెంచుకుంటూ ఆ స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకొని ఈ ఆహార నియమాలు అంటే హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఇలాంటివి ఇమ్యూనిటీ పెంచే విధంగా ఆహారం తీసుకుంటూ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటూ ఈ స్ట్రెస్ తగ్గించుకోవడానికి మెడిటేషన్, యోగా అలాంటివన్నీ చేసుకుంటూ హోమియో మెడిసిన్ తీసుకున్నట్లయితే వాళ్ళకి శాశ్వతంగా 100% సోరియాసిస్ నుంచి విముక్తి చెందారు. ఫైనల్గా సోరియాసిస్తో బాధపడే పేషెంట్స్కు హోమియోపతి వైద్యం ద్వారా మీరు ఇచ్చే మెసేజ్. చాలామంది భయపడుతుంటారు, సోరియాసిస్ రాగానే లైఫ్ లాంగ్ వాడాలి అని చెప్పేసి, విటిలిగో రాగానే అందరితో కలిసి ఉండడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. అలాంటప్పుడు కొంచెం భయపడకుండా ఈ డిప్రెషన్కి లోన్ అవుతుంటారు కొంతమంది. అలా కాకుండా కొంచెం హోమియో ట్రీట్మెంట్, లైఫ్ హోమియోపతిలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతుంటే ఎర్లీ స్టేజ్లోనే లైఫ్ హోమియోపతిని సంప్రదించి మెడిసిన్స్ తీసుకున్నట్లయితే మీకు ఆ ప్రాబ్లమ్ని శాశ్వతంగా క్లియర్ చేయవచ్చు. కోర్స్ మాత్రం కంటిన్యూగా రెగ్యులర్గా మెడిసిన్స్ అనేది, కోర్స్ అనేది, డాక్టర్ చెప్పిన అడ్వైజెస్, ఇప్పుడు ట్రీట్మెంటే కాకుండా డైట్ ఇవన్నీ అడ్వైస్ చేస్తారు కదా, అవన్నీ కూడా ఫాలో అవుతే ప్రాబ్లం అనేది శాశ్వతంగా క్లియర్ అవుతుంది. సో ఇది అండి లైఫ్ హోమియోపతి కంప్లీట్ కేర్ క్లినిక్ డాక్టర్ శిరీష రెడ్డి గారు, డాక్టర్ పర్లా శిరీష రెడ్డి గారు చక్కటి మెసేజ్ మనకిచ్చారు. అంటే సోరియాసిస్తో బాధపడే వారికి ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది హోమియోపతిలో, ఎస్పెషల్లీ మరి ఆహార నియమాలు ఏ విధంగా పాటించాలి, ఏ సమస్య లేకుండా సోరియాసిస్ సమస్యను అతి సులువుగా మనం దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు ట్రీట్మెంట్ ద్వారా. హోమియోపతిలో అధునాతనమైనటువంటి వైద్య చికిత్స అందుబాటులో ఉంది కాబట్టి డిప్రెషన్కి లోన్ కాకుండా సోరియాసిస్ కానీ, బొల్లి కానీ ఈ సమస్యలతో బాధపడేవారు లైఫ్ హోమియోపతిని సంప్రదిస్తే మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉండి దాని ద్వారా మంచి చికిత్సను తీసుకొని హ్యాపీ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు అంటున్నారు డాక్టర్ పర్లా శిరీష రెడ్డి గారు. నమస్తే. నమస్తే.